వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్లో వచ్చే సమాసాలు ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. సమాసాలు రివిజన్ ప్రాక్టీస్ బిట్స్. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని డాష్ అంటారు. సమాసము. సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసము. క్రింది వాటిల్లో ద్వంద్వ సమాసంనకు ఉదాహరణ గుర్తించండి. పైవన్నీ: రామలక్ష్మణులు, తల్లిదండ్రులు, సూర్యచంద్రులు. సరస్వతీ మందిరం అనునది ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. రోషావేశములు పదంలోని సమాసంను గుర్తించండి. ద్వంద్వ సమాసం. క్రింది వాటిల్లో ద్విగు సమాసంను గుర్తించండి. పైవన్నీ: 7 ద్వారాలు, 3 కన్నులు, పంచపాండవులు. సమాసంలో అన్ని పదములకు సమప్రాధాన్యం ఉంటే అది ఏ సమాసం? ద్వంద్వ సమాసం. పూర్వపదం చివర విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడు సమాసం తత్పురుష సమాసం. నామవాచకాలు, విశేషణాల సహాయంతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. బుద్ధిహీనుడు సమాస పదంనకు విగ్రహవాక్యం గుర్తించండి. బుద్ధి చేత హీనుడు. నయీ తత్పురుష సమాసంనకు ఉదాహరణ గుర్తించండి. అసత్యం. ఏకదేశీ సమాసం అని పేరుగల సమాసం ప్రథమా తత్పురుషం. ఏకదేశీ సమాసం అంటే అర్థం తెలపండి. పూర్వ పదార్థ ప్రధానం. సంస్కృతంలో నయి అనగా సరైన అర్థం తెలపండి. వ్యతిరేకార్థ పదం. తత్పురుష సమాసాలలో ఏ పదార్థ ప్రాధాన్యం ఉంటుంది? ఉత్తర పదార్థం. సంస్కృతంలోని నయికి బదులుగా తెలుగులో ఈ ప్రత్యయాలు వాడతారు. ఆ, అన్. ఘనసారము పదానికి సరైన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. ఘనము వంటి సారము గలది. విశేషణానికి, నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని డాష్ సమాసం అంటారు. కర్మధారయ సమాసం. రాత్రింబవళ్ళు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. తెల్ల గుర్రం ఈ పదంకు సమాసంను గుర్తించండి. విశేషణ పూర్వపద కర్మధారయం. కార్మిక వృద్ధుడు ఈ పదంకు గల సమాసంను గుర్తించండి. విశేషణ ఉత్తరపద కర్మధారయం. విశేషణానికి, నామవాచకానికి సమాసం జరిగితే అది కర్మధారయం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసంనకు ఉదాహరణ గుర్తించండి. పైవన్నీ: మర్రి చెట్టు, గంగా నది, భారతదేశం. నలుచెరగులులో సమాసం ద్విగు సమాసం. శరాగ్నులు పదానికి సమాసం పేరును గుర్తించండి. ఉపమాన ఉత్తరపద కర్మధారయం. సరైనవో కావో గుర్తించండి. లోకభాండము రూపక సమాసం. జీతభత్యాలు షష్ఠీ తత్పురుష సమాసం.
ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడం అనేది ఈ సమాసం అంటారు. రూపక సమాసం. హృదయ సారసం అను పదంలో గల సమాసం. రూపక సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. బహువ్రీహి సమాసం. గంభీరమైన రవము ఇది ఏ సమాసం కిందకు వస్తుంది? విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. రక్త మాంసములు ధర్మవిధుడు ఈ పదాలలో గల సమాసాలను గుర్తించండి. ద్వంద్వ ద్వితీయ తత్పురుష సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాస పదంను గుర్తించండి. చక్రపాణి. నా చరిత్ర అను పదంలోని సమాసాన్ని గుర్తించండి. తత్పురుష సమాసం. సమాస పదాల ఆధారంగా జతపరచండి. జనని జనకులు ద్వంద్వ సమాసం. సనాతన ధర్మం విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. మానుష దేహం షష్ఠీ తత్పురుష సమాసం. శోకవహ్ని రూపక సమాసం. ఈ క్రింది సమాసాలను జతపరచండి. ఈ క్రింది సమాసాలను జతపరచండి. 3. ఏ 10 రోజులు ద్విగు సమాసము. తెల్లముఖం విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. అసాధారణం నయీ తత్పురుష సమాసం. సకుటుంబం అవ్యయీభావ సమాసం. ఈ క్రింది సమాసాలను జతపరచండి. శౌర్యలక్ష్మి అవ్యయీభావ సమాసం. ప్రతిదినము చతుర్థీ తత్పురుష సమాసం. బ్రతుకు తెరువు రూపక సమాసం. సజ్జన సంగతి తృతీయ తత్పురుష సమాసం. క్రింది సమాసాలను జతపరచండి. గులాబీ పువ్వు ద్విగు సమాసం. ప్రజాహితం విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. ప్రసన్నవదనం సంభావన పూర్వపద కర్మధారే సమాసం. 2 నిమిషాలు ద్విగు సమాసం. క్రింది సమాసాలను జతపరచండి. శౌర్య పరాక్రమములు సప్తమి తత్పురుష సమాసం. శుద్ధాంతకాంత ద్వంద్వ సమాసం. రాకాసి మూక రూపక సమాసం. దేహ పంజరం షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది సమాసాలను జతపరచండి. సాహిత్యాభిరుచి సప్తమి తత్పురుష సమాసం. చేతిరాత తృతీయ తత్పురుష సమాసం. నిష్కల్మషము నయీ తత్పురుష సమాసం. 4 దిక్కులు ద్విగు సమాసం. సరికాని దానిని గుర్తించండి. గగనకాంత రూపక సమాసం. బహువ్రీహి సమాస పదాలు గుర్తించండి. ఏ బి డి. చతుర్ముఖుడు ఆజానుబాహుడు పద్మాక్షి. సరికాని దానిని గుర్తించండి. అలోభము షష్ఠీ తత్పురుష సమాసం. సరికాని దానిని గుర్తించండి. లక్షాధికారి షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది సమాస పదాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సి సరికాదు. కార్మిక వృద్ధుడు
వృద్ధుడైన కార్మికుడు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. ఏబిసిలు సరైనవి. చిలిపి గజ్జెలు విశేషణ పూర్వపద కర్మధారయం. తమ్మి విరులు సంభావనా పూర్వపద కర్మధారయం. పూర్వపదంలో నదులు, వృక్షాలు, ప్రాంతాలు వంటి పేర్లను సూచించే సమాసంను సంభావనా పూర్వపద కర్మధారయం అంటారు. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. బీసీలు సరైనవి. చిగురు వంటి కేలు ఉపమాన పూర్వపద కర్మధారయం. లత వంటి తనువు ఉపమాన ఉత్తరపద కర్మధారయం. క్రింది వాటిని పరిశీలించి రూపక సమాసమునకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. ఏబీలు సరైనవి. ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించడం. విగ్రహవాక్యంలో అనే అను మాట చేరుతుంది. క్రింది పదాలకు సమాసాల ఆధారంగా జతపరచండి. నల్ల పూసలు విశేషణ పూర్వపద కర్మధారయం. సింహనాదం షష్ఠీ తత్పురుష. తమ్ము కుర్ర విశేషణ ఉత్తరపద కర్మధారయం. ఎగుడు దిగుడు విశేషణ పూర్వపద కర్మధారయ. క్రింది వాన్ని జతపరచండి. కాలవర్తనుడు రూపక సమాసం. మృగనేత్రి బహువ్రీహి సమాసం. చుక్కలరేడు షష్ఠీ తత్పురుష సమాసం. మహోదధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సమాసముల ఆధారంగా జతపరచండి. మధ్యాహ్నము ప్రథమ తత్పురుష సమాసం. కృష్ణాశ్రితుడు ద్వితీయ తత్పురుష సమాసం. వాక్కలహము తృతీయ తత్పురుష సమాసము. ధనాస చతుర్థి తత్పురుష సమాసం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మరికొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం.